అక్కి అక్కి ఏ ఆకలి అయితే ఏమన్నా చేయవా? అరే అది వద్దు, నాకు ఇంకేమన్నా చెయ్యి. డిస్టర్బ్ చేయకు, నేను వండుకుంటున్నా. అరే ఏమన్నా స్పెషల్ చెయ్యకి. నేను మొన్ననే చేసిన సమయం పన్నీర్ బటర్ మసాలా. నేను అప్పుడు ఇంట్లో లేకుండే. అది నీ తప్పు. నువ్వు చేసినా లేదా, లేకపోతే నన్ను ఆర్డర్ పెట్టుకోమంటావు డామినోస్ నుంచి? ఆర్డర్ ఎందుకు పెట్టుకుంటావు? పైసలు పక్క ఏం చేస్తావు డామినోస్ నుంచి? పిజ్జా ఆర్డర్ చేసుకుంటా. పిజ్జా వద్దు, నేను చేసా పిజ్జా. వచ్చా నీకు? నాకు వచ్చా అంటారా? ఇప్పుడు చూడు. సో ఇప్పుడు పిజ్జా చేయాలి మనం. పిజ్జా చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? పిజ్జా బేస్ కావాలి, అంటే పిజ్జా డో అది కావాలి మనకి. అది ఎట్లా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా. మన పిజ్జా డో బయట కూడా దొరుకుతుంది, రోడ్ మీద అంటున్నా, సారీ, షాప్లలో దొరుకుతుంది పిజ్జా డో. లైక్ రెడీమేడ్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. అదైతే తింటే రొట్టె తిన్నట్టే ఉంటుంది. నేనైతే ప్రిఫర్ చేస్తున్నా అది తెచ్చుకొని వేస్ట్ అబ్బా, ఏదో బేకరీలో తిన్నట్టు ఉంటుంది. ఏదో తింటాం చూడు బేకరీలలో అక్కడ ఇక్కడ, అట్లా కూడా ఉండదు. అట్లా అసలు వేస్ట్, అది వద్దు. మనకి ఎగ్జాక్ట్లీ నార్మల్గా మొత్తం డామినోస్ పిజ్జా స్టైల్లో మనకి పిజ్జా బేస్ కావాలంటే ఇట్లా చేయాలి. లో బడ్జెట్లో అయిపోతుంది. దీనికి ఎత్తాయి బాసాలన్నీ ఎత్తాయి నువ్వు. ఓకే నేను చెప్తుంటే సారీ ఏమనుకోకండి, ఇంట్లో నాయిసెస్ తెలుసు కదా. సో ఇక కంటిన్యూ చేద్దాం. ఒక బౌల్ తీసుకోండి, గోరువెచ్చని వాటర్. దిస్ ఈజ్ ఈస్ట్. మీరు చూస్తున్నారా, ఇది ఈస్ట్ కనిపిస్తుంది, ఈస్ట్. ఇది షుగర్. సో ఇప్పుడు మనం పిజ్జా డో స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు ఈ ఈస్టే పిజ్జాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఇది లేని పిజ్జా బేస్ ఏం లేదబ్బా చెప్పాలంటే. సో ఫస్ట్ ఇది ల్యూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళు. దీన్ని మనం పోసేసుకుందాం. ఈ ఈస్ట్ అనేది ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా సైడ్కి అంత తీసేసి మంచిగా కలుపుకొని, సో ఈస్ట్ అనేది మంచిగా కలిపేసి ఇది అయిపోయిన తర్వాత దీంతో మూసేసేయాలి. ఒక 15 నిమిషాలు ఇట్లనే పెట్టేసేయాలి మనం. సో ఒక 15 నిమిషాల దాకా ఈస్ట్ ఇట్లనే పెట్టాలి, ఎందుకంటే అది పొంగుతుంది. అండ్ అది ఫర్మెంటేషన్ అనమాట, ఒక ప్రాసెస్ ఉంటుంది ఫర్మెంటేషన్ అని, అది అవుతుంది. అదేందో నాకు కూడా తెలియదు, ఫర్మెంటేషన్ స్కూల్లో చదవకండిలే. సో ఇదైతే కావాలి. దీని తర్వాత మనం దాంట్లో మైదా అదంతా మిక్స్ చేసి పిజ్జా డోని తయారు చేస్తాం. ఒక 15 నిమిషాల దాకా మనం ఇప్పుడు ఆగుదాం. అప్పటిదాకా సో మొత్తానికైతే ఇది ఈస్ట్ అనేది ఫర్మెంటేషన్ అయిపోయింది. అంటే ఒక 15 నిమిషాల దాకా పక్కకెట్టమన్నా కదా, అయిపోయింది. మీరు చూడవచ్చు ఇప్పుడు అది ఎట్లా అయిందో. ఉబ్బుకొచ్చింది, కంపు వాసన కూడా వస్తుంది, వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం మైదాపిండి వేయాలి. నేను కిలో మైదాపిండి కొనుక్కొచ్చిన. ఇప్పుడు దీంట్లోకి మనం మైదాపిండి వేద్దాం. డైరెక్ట్ వేయకండి, జర పురుగులు ఉంటే ఏవో చూసుకోండి. లాస్ట్ టైం ఇట్లా అయింది నాతోటి. ఇప్పుడు మనము మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు నేను ఇంకా 4 స్పూన్లు యాడ్ చేసేసిన. దీన్ని మనం మంచిగా వేసుకుందాం. సో ఈ పిండి అయితే పిసికేసాను మంచిగా మైదాని. దీన్ని మనము వేరే బౌల్లో తీసుకుందాం. దీన్ని మనం ఈ బౌల్లో తీసేసుకుందాం. తీసుకునే ముందు ఇది ఆయిల్ పోసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ అంటుకోవద్దు కాబట్టి. ఇప్పుడు ఈ పిండి ఉందో దీన్ని మనము ఇట్లా ఒక రౌండ్ బాల్ షేప్లో చేసుకుందాం. ఇంత పెద్ద రౌండ్ బాల్ని దీంట్లో వేసేసుకొని దీని మీద మంచి మూత టైట్గా పెట్టేసేసి ప్యాక్ చేస్తున్నాం. ఈ మూతని దీని మీద కప్పేసాం. కప్పేసి ఇది పెట్టేసి ఒక 1 అవర్ దాకా దీన్ని ఇట్లనే పెట్టేసాం. అప్పుడు దీని లోపల ఉన్న గ్యాస్ అంతా బయట ఉప్పేసి ఇదంతా ఉబ్బుతుంది. సో ఒక 1 అవర్ దాకా దీన్ని ఇట్లనే పక్కకు పెట్టేద్దాం.
సో ఇది కానీ ఒక గంట టైం పడుతుంది కాబట్టి మీరు కనుక నెక్స్ట్ టైం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారా లైక్ అమెజాన్, మింత్రా, ఏజియో ఎక్సెట్రా అండ్ మీరు రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ లో సేవ్ చేయాలనుకుంటున్నారా అమౌంట్ ని, అయితే మీరు ఖచ్చితంగా ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ ని యూజ్ చేయాల్సిందే, అదే క్యాష్ కరో. క్యాష్ కరో మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇస్తుంది, ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఇస్తుంది అన్నిటికంటే. సో క్యాష్ కరో ఇస్ ఫౌండెడ్ బై రతన్ టాటా అన్నమాట. అండ్ మనకి ఇందులో వచ్చే క్యాష్ బ్యాక్ అంతా రియల్ మనీ. ఓకే, ఇది మనం మన బ్యాంక్ అకౌంట్ కి లేదా అమెజాన్ గిఫ్ట్ వాచర్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ పాండమిక్ లో మన క్యాష్ కార్డ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డైలీ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్, గ్రోసరీ ఐటమ్, నెట్ మేట్స్, మెడ్ లైఫ్, ఇంకా చాలా ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు వయా క్యాష్ కరో. అండ్ క్యాష్ కరోలో యూజ్ చేస్తే మీకు పక్కా క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీగా వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి మన క్యాష్ బ్యాక్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటాయి. లైక్ 8% క్యాష్ బ్యాక్ ఆన్ ఏజియో, 15% క్యాష్ బ్యాక్ ఆన్ మామా అర్త్ అండ్ 15% క్యాష్ బ్యాక్ ఆన్ ది మ్యాన్ కంపెనీ అండ్ 6% క్యాష్ బ్యాక్ ఆన్ మింత్రా యాప్ లో కూడా ఉంటుంది మనకి. సో క్యాష్ కరో యూజ్ చేయడం చాలా సింపుల్, జస్ట్ 2 స్టెప్లే కావాలి. సో ఫస్ట్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా మీరు క్యాష్ కరో యాప్ ని డౌన్లోడ్ చేయండి. అండ్ మీరు సైన్ అప్ చేయగానే మీకు 25 రూపీస్ బోనస్ క్యాష్ వస్తుంది. ఆర్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో మీరు క్యాష్ కరో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ కోడ్ ని యూజ్ చేయండి అఖిల్25, మీకు 25 రూపీస్ బోనస్ క్యాష్ అనేది ఇన్స్టెంట్ గా వస్తుంది. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు మీ ప్రిఫర్ వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్ సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమెజాన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే మీరు మీ ప్రిఫర్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు నార్మల్ గా షాపింగ్ చేయాలి అండ్ ప్రొడక్ట్స్ ని కార్ట్ లోకి యాడ్ చేసుకోవాలి అండ్ పేమెంట్ చేసేయండి. దాని తర్వాత మీ క్యాష్ బ్యాక్ అనేది మై ఎర్నింగ్స్ లో వస్తుంది, ఇక్కడ క్యాష్ కరో అకౌంట్ లో. సో వన్స్ ఈ క్యాష్ బ్యాక్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈ క్యాష్ బ్యాక్ ని మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆర్ అమెజాన్ వాచెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఒకటి, మీరు షాప్ చేయొచ్చు అండ్ దాంతో పాటు చాలా క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేయొచ్చు ఇన్ క్యాష్ కరో. క్యాష్ కరోలో మోర్ దెన్ 1500 వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఎందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి అండ్ క్యాష్ కరోలో అకౌంట్ క్రియేట్ చేయండి, షాపింగ్ చేయండి అండ్ క్యాష్ బ్యాక్ ఇవ్వండి. ఏం చేస్తున్నాడు, ఏం కావాలి, మరి ఏం చేస్తున్నా, ఏం కావాలి చెప్పు. ఇదేంటి బ్లౌజ్, ఇప్పుడు పిజ్జా చేసి తింటావు, అది నా తింటా, తిండికైతే ఉంటావు, తిండికైతే ఉంటావు, తెచ్చు పెట్టు, నువ్వైతే గేమ్ ఆడుకుంటుండు. సో గంట చెప్పింది, గంట తర్వాత ఓదమ్మని ఎంతగానో ఉబ్బింది దేవుడా, ఒక బెలూన్లా ఉబ్బింది ఇది. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఇంత ఉండే, ఇప్పుడు ఇంత అయింది. మీరు చూసినట్టయితే ఇది ఎంత ఉబ్బిందో చూడండి. ఇదంతా ఎందువల్ల అంటే ఈస్ట్ వల్ల. ఓకే, ఇప్పుడు చూడండి పుష్పని గాలిపోతుంది, ఇందాక ఎంత ఉండే అంతే అవుతుంది. సో మొత్తానికైతే ఇది రెడీ అయిపోయింది, పిజ్జా డో. ఇది మన పిజ్జా డో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా 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 అనుకున్న తర్వాత కింద నార్మల్గా రొటేట్ చేసేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇక చూడండి 1 2 3 4 మన పిజ్జా డోస్ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది పిజ్జా 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 డోస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ పెంక తీసుకోవాలి, పెంక మీద పిజ్జా వేసేసి దాని మీద పిజ్జా సాస్ అవన్నీ వేసేసారు. దానికన్నా ముందు మనకి ఏమేమి కావాలో చెప్తాను ఇప్పుడే నేను. పిజ్జా చేయడానికి మనకు కావాల్సింది పిజ్జా డోస్, పిజ్జా పాస్తా సాస్, అది మెయిన్, అది లేనిది పిజ్జా కాదు. ఓకే, రెండోది మోజరెల్లా చీజ్ అని ఉంటుంది. ఆ చీజ్ అయితే కంపల్సరీ, ఎందుకంటే చీజ్ కావాలి కాబట్టి. మీరు కావాలంటే చీజ్ స్ప్రెడ్ ఉంటుంది, చీజ్ అంత పాజ్ కాదు, ఓవెన్ కూడా కాదు. మా ఇంట్లో ఉంది ఓవెన్, కానీ అది ఖరాబ్ అయిపోయింది. నార్మల్ పెంక మీద ఎట్లా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. పెంక అంటే ప్యాన్, దోశ పెంక. ఓకే, ఇప్పుడు పిజ్జాని ఎట్లా చేయాలో చూపిస్తాను. పిజ్జా ఇక్కడ దీని మీద వేసే ముందు, ఈ పిజ్జాతో దీని మీద వేసే ముందు పైన కొంచెం కలుపుకుందాం. ఈ మైదా అనేది ఇట్లా వెళ్ళేసి ఇట్లా చేసుకోండి కింద. ఓకే, ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఒక పిజ్జా డోని తీసుకుందా, ఇట్లా ఇట్లా అనుకొని మంచిగా కింద వేసేసి దీన్ని వేసి
దీని మీద కూడా కొంచెం పిండి అట్లా రవ్వ కలిసాం అనుకోండి. ఇప్పుడు ఎంత సాగితే అంత చేయాలి. నాకు ఇది మస్తు పెంక దూరం, ఇంత పెద్ద పెంక. ఓకే, ఈ కార్నర్ ఇట్లా ఒత్తుకోవాలి మనం. ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోర్క్ తీసుకున్నా. ఈ ఫోర్క్ తోటి ఏం చేస్తారో మీరు చూడాలనుకుంటారు. చూడండి, ఇప్పుడు టేక్ దిస్, అక్కడ ఇక్కడ ఇట్లా కూర్చేయండి. ఎందుకు చూస్తున్నా అంటే ఇప్పుడు పిజ్జా ఉబ్బుతుంది కాబట్టి దీని లోపలికి పుస్సుమని గాలి పోవాలిగా, అందుకని చెమటలు అయితే వస్తున్నాయి. బ్లడీ ఈటర్. ఈ కూర్చొని కానీ కార్నర్లో కూర్చోకండి, మళ్ళీ అక్కడ ఫ్లఫీనెస్ అనేది పోతుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనది వెళ్ళిపోదాం. పిజ్జా సాస్ తీసుకున్నాం, తీసుకొని మన టాపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుందాం. అంటే ఇవి క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా నేను ఇంకొకటి కూడా పెట్టుకున్నాను. ఇది ఇంకొకటి పనీర్ కూడా పెట్టుకున్నాను. మీరు చికెన్ కూడా పెట్టుకోవాలి, కానీ చికెన్ సగం కుక్ అయి ఉండాలి. ఓకే, మీరు ఒకవేళ చికెన్ వేద్దాం అనుకుంటా. సో ఇప్పుడు ఫస్ట్ మనం టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు ఏమేమి వేసిన, నేను టమాటా వేసిన, ఆనియన్ వేసిన, క్యాప్సికమ్ కూడా వేసిన. దీని మీద ఇప్పుడు నేను ఏమి వేస్తాను అంటే పనీర్ వేస్తాను. పనీర్ కూడా ఇట్లా డైరెక్ట్ అయ్యా స్మాష్ చేసి వేస్తున్నా పనీర్. ఇంకా కారం, ఉప్పు అవి కూడా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కారం అట్టి ఇట్లా చల్లుతున్నా పైకేంచి, ఎందుకంటే నాకు కారం ఉంటేనే బాగుంటుంది. కొంచెం కారం వేసినప్పుడు ఉప్పు కూడా వేయాలి. కొంచెం ఉప్పు, కారం వేసిన తర్వాత చేతులు కడుక్కొని ఇట్లా డైరెక్ట్ కళ్ళలో పెట్టుకోకండి, ఎందుకంటే కళ్ళు మండుతాయి. తర్వాత నాకు సంబంధం లేదు, ఇప్పుడే వేస్తున్నా. ఇప్పుడు మోజరెల్లా చీజ్ ఐస్ కట్టింది, ఐస్ లాగా గడ్డ కట్టింది. ఇండియాలో ఏం పర్లేదు, మన దగ్గర ఉంది ఆల్రెడీ. సో దీన్ని ఇట్లా మంచిగా మొత్తం నింపేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేద్దాం మనం. ఇప్పుడు చూడండి, మన పిజ్జాని ఆల్రెడీ ఇదంతా నింపేసిన టాపింగ్స్ తోటి. నేను పిజ్జా మొత్తం నింపేసిన. ఇప్పుడు దీన్ని సిమ్లో పెడదాము, ఎందుకంటే మీరు చూడండి నేను సిమ్లోనే పెట్టిన, మంట అయితే సిమ్లో పెట్టి దీన్ని ఇట్లా పెట్టి దీని మీద మూత అయితే కంపల్సరీగా కప్పాలి, ఎందుకంటే లోపల అనేది ఉడకాలి కాబట్టి మంచిగా. మొత్తానికి మూత అయితే దొరికేసింది నాకు. ఇప్పుడు మన పిజ్జా మీద మూత పెట్టేసి అరౌండ్ 15 minutes కుక్ చేద్దాం. సిమ్లో పెట్టేసిన 15 నిమిషాలు కుక్ చేస్తున్నాను నేను. ఓకే, దీని తర్వాత 15 నిమిషాల తర్వాత మీరు చూడాలి, మంచిగా అవుతుంది. అప్పటి వరకు చూడండి. ఓకే, పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మస్తు క్రీమీగా అయింది, చీజీగా అయింది. దీన్ని మనం దింపేసుకున్నాం. జల్దీ పోయి కలిసి ఈడ మీరు చూసినట్టయితే మంచిగా కుక్ అయిపోయింది పిజ్జా అయితే. దీన్ని మనం కోసుకున్నాం. ఇప్పుడు సైడ్లో అయితే గట్టిగా ఉంటుంది, ఎందుకంటే మన ప్యాన్ పిజ్జా కాబట్టి. సో ఆగబేసి నువ్వు ఆగు. పిజ్జా అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం. అందరికైతే ఒక్కొక్క పీస్ పంచేస్తాం ఫస్ట్. అంతే మరి, పంచడం ఎందుకన్నా పట్ల పైన కూర్చొని ఆమె అవి పిజ్జా రే ఇంకా తినలే. తిను ఫాస్ట్గా తిను. వేర్ ఈజ్ మై ప్లేట్. ఇదంతా డామినోస్ మసాలాలు కింద గట్టి ఉంది. బామ్ ఎట్లదే పిజ్జా రెడీ అయిపోయింది. నేను కూడా తిని చూస్తా. కారమే పిజ్జా
మళ్ళీ ఇప్పుడు మాడబెట్టలేను. ఇది ఇంకో పిజ్జా, ఇది కూడా రెడీ అయిపోయింది. టోటల్గా 4 ఇవ్వచ్చు. ఇది డాడీ మమ్మీ అనూప్ స్వామి తింటారు. మమ్మీ ఎట్లేదు మమ్మీ? ఇది రెండో పిజ్జా, అంటే రెండో పిజ్జా చేసిన కదా అది. ఇది కొంచెం స్మూత్గా అయింది. సో 15 మినిట్స్ పెడితే మీకు క్రస్ట్ అనేది వస్తుంది, అంటే థిన్ క్రస్ట్ లైక్ క్రిస్పీగా ఉంటుంది పిజ్జా. నేను ఇది ఒక 8 మినిట్స్లో పెట్టినా కాబట్టి కొంచెం స్మూత్గా ఉంది, స్మూత్గా వచ్చింది. సో మొత్తానికి అయితే మంచిగా వచ్చింది నాకు పిజ్జా. మీరు కూడా ట్రై చేయండి, ఓవెన్ అవసరం లేదు ఈ పిజ్జాకి. సరే బాగుంది, మరి చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మీకు ఏం డిష్ కావాలో కూడా చెప్పేసి కామెంట్లో ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు బాయ్ బాయ్, టాటా, హ్యాపీ పిజ్జా డే. సో గైస్, క్యాష్ కూడా మనకి ఫ్రీగా డబ్బులు ఇస్తుంది షాపింగ్ చేసినప్పుడల్లా. ఎవరు వద్దనుకుంటారు చెప్పండి, డబ్బులు వస్తున్నాయి ఫ్రీగా అంటే. సో ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు క్యాష్ కవర్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అనేది చేయండి అండ్ పొందండి క్యాష్ బ్యాక్ అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఆర్ నా కూపన్ కోడ్ అఖిల్ 25 మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 25 రూపీస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి క్యాష్ కవర్.